ఇప్పుడైతే మేము గుర్రప్ప స్వామి కొనకపోతున్నాం. మా ఫ్రెండ్ అనంతపురం నుంచి వచ్చాడు నా కోసం. ఇలా చిల్ కానీకి గుర్రప్పకి వెళ్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆట పెట్టుకున్నారని. చేయలే అంతే. నేను బతుకున్న 4 గంటలకు వస్తా. ఫోటోలు కానీ ఏదైనా కానీ డిలీట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా వచ్చాయో ఫుల్గా వచ్చాయి. ఫ్రెండ్స్, రాయలసీమ బోటింగ్, ఇది బోటింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేదు ఫ్రెండ్స్. ఇదైతే త్రిమూర్తుల దేవాలయం. ఇలా లోపలికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. త్రిమూర్తుల దేవాలయం. ఇంకా మేము దగ్గరికి వచ్చేసాము, గుర్రప్ప కోనకు దగ్గరికి. ఇలా వెళ్తే పైకి వెళ్తే కైబూసకొండ వస్తుంది ఫ్రెండ్స్. కైబూసకొండ కూడా చాలా దగ్గరలో ఉన్నాము. చూడండి మీరు, మేము వెళ్తున్నాము. హజారత్ సయ్యద్ షా పీర్ కైబూసపల్లి దర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇది కైబూసకొండకు దారి. పైకి వెళ్ళాలి. గుర్రప్ప స్వామి కోనకు వచ్చాము. ఇట్లా వెళ్తే గండికోట అగస్త్య స్వామి కోన, ఇట్లా వెళ్తే గుర్రప్ప స్వామి కోనకు ఫ్రెండ్స్. ఎంట్రీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుర్రప్ప స్వామి కోన ఎలా ఉందో విశేషాలు చెప్పండి. ఎప్పుడన్నా వచ్చింటే కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా రావాల్సిన గుడి గుర్రప్ప స్వామి కోన. మనం అయితే గుడిలోకి వెళ్ళొద్దు ఇప్పుడు, కానీ మనం ఏం చేస్తాం, పోలేకపోతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులంతా అక్కడ ఉన్నారంట, వెళ్తున్నాం. ఇలా డెవలప్ అయింది ఫ్రెండ్స్ గుర్రప్ప స్వామి కోన, గమనించగలరు. పార్క్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఆటో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో గుడి వెలిసింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే రీచ్ అయినాము మా ఫ్రెండ్ కానీ వాళ్ళ బంధువుల ఇంటికి. బుడతలు కొని అక్కడ మామ భక్తులు రద్దీగా అంటారు ఫ్రెండ్స్. చూడండి, గమనించగలరు. ఆడా ఏంది మేమైతే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చినాము, గుడి ఆవరణలోకి వచ్చినాము. వాళ్ళ బంధువులు కనపడినారు. వెళ్తున్నాము ఇంకా గుళ్ళోకి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండ. గుర్రప్ప కొండలో ఇలా ఎప్పుడైనా మీరు చూసారా? చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గుడి నిర్మాణము, అడవులు ఇలా ఎప్పుడైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం గుర్రప్పకి వచ్చాం. చూడండి ఎలా ఉందో. మా ఆటోకి వచ్చి దొరికిపోయేటట్టు నేనైతే దొరికిపోయాను. దొరికి
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మైలవరం బ్రిడ్జి మీదకి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మైలవరంలో నీరు లేకుండా ఎలా ఉందో ఈనాటి నీరు లేకుండా ఉంది. ఎలా నిమజ్జనం చేయాలనో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి పోవచ్చు కదా కాళ్ళకి. అదే నిషేధం అంటే నిషేధం అయితే లేదు ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. వర్క్ జరుగుతుంది బ్రిడ్జి అంతా. జూనియర్ ఇంజనీరింగ్ గారు ఉన్నారు, ఇన్నే గమనించగలరు. బ్యాక్ సైడ్ మనమైతే ఇప్పుడు బ్రిడ్జి మీదకి వచ్చేసాము. మీరు గమనించగలరు. నిషేధం అన్నారు కానీ మీకోసం నేను ట్రై చేసా, వెళ్ళిపోతున్నా. మీరు గమనించండి ఫ్రెండ్స్. నీటిలోకి అపాయమని రాశారు ఫ్రెండ్స్. గమనించండి మీరు, జాగ్రత్త ఫ్రెండ్స్. మైలవరం డ్యామ్ చూడండి ఎలా ఉందో. నీళ్ళు విడిచేటప్పుడే చేపలు వస్తాయి కాబట్టి ఇలా పడుతున్నారు చేపలదారులు. డ్యామ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. 3 వైపుల నీరు ఉండి ఒకవైపు మాత్రం భూభాగం ఉంది మన మైలవరం డ్యాంలో. మీరు గమనించగలరు. చుట్టూ నీళ్ళు, మధ్యలో మాత్రం ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. అట్లా దూరంగా కనిపించే దగ్గర బాగ్రాపేట అని ఉంది, మసీద్ ఉంది. మసీద్ అయితే ఇప్పుడు మునిగిపోయింది ఫ్రెండ్స్. మీరు గమనించగలరు. బ్రిడ్జి కూడా చాలా డెవలప్ అవుతుంది, మీరు గమనించండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే గండిగూడకి వెళ్తాము, తగ్గులోకి దిగితే కట్ట కింద మారమ్మకి వెళ్తాము, అలాగే జమ్మలలోకి వెళ్ళిపోతాము. నేనైతే ఇప్పుడు కట్ట కింద మారమ్మకి వెళ్ళి మొక్కుకొని వెళ్ళిపోతాను అమ్మాయిని చూసి. మీరు కూడా చూడాలని అనుకొని మీరు తల్లిని చూసి తల్లి ఆశీర్వాదాలు మీకు రావాలని నేను కోరుకుంటూ అందుకే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్.